దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన పుణ్యగిరి క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాల నిర్వహణ విషయంలో అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై స్థానిక ప్రజాప్రతినిధులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. శుక్రవారం ఎస్కోటలో ఎంపీపీ సోమేశ్వరరావు, ఏపీ టూరిజం డైరెక్టర్ ఇందుకూరి సుధారాణి, సర్పంచ్ గనివాడ సంతోషి సంయుక్తంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. అధికారుల అత్యుత్సాహంపై విమర్శలు. ఈ సందర్భంగా ఏపీ టూరిజం డైరెక్టర్ ఇందుకూరి సుధారాణి మాట్లాడుతూ, ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు తరలివచ్చే పుణ్యగిరి ఉత్సవాలను పార్టీలకు అతీతంగా అందరినీ సమన్వయం చేసుకుంటూ జరపడం ఆనవాయితీ అని ఆమె గుర్తు చేశారు. కానీ ఈసారి అధికారులు ప్రజాప్రతినిధులను సంప్రదించకుండా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉమా కోటిలింగేశ్వర స్వామి దర్శనం సజావుగా సాగేలా తాము బాధ్యతగా అన్ని ఏర్పాట్లు చేస్తామని ఆమె స్పష్టం చేశారు. చాలా గొప్పగా మన ప్రాంతం అంతా కూడా చేసుకునే ఒక పండుగ. అలాంటి పండుగని ఎప్పుడూ కూడా అధికారులు ప్రజాప్రతినిధులు కలిపి ఒక మీటింగ్ పెట్టుకొని ఏది ఎలా చేద్దాం, ప్రజలందరికీ కూడా వచ్చిన భక్తులందరికీ కూడా సౌకర్యాలన్నీ కూడా ఎలా చేయాలి, వారికి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు ఎలా తీసుకోవాలని మాట్లాడుకొని చేసుకునేవాళ్ళం. మరి ఈరోజు పరిస్థితి అలా లేదు. అధికారులు కొంత అత్యుత్సాహం చూపిస్తూ ఉన్నారు. మరి ఏదేమైనా కూడా ఇక్కడి ప్రజాప్రతినిధులుగా మా బాధ్యతగా మేము భక్తులందరికీ కూడా అన్ని రకాల ఏర్పాట్లలోని వాళ్ళకి ఇబ్బందులు లేకుండా చూసుకోవడంలోని మాతో పాటు ఇక్కడున్న ప్రజాప్రతినిధులు పార్టీలకు అతీతంగా మనం ఎప్పుడు కూడా చేసుకునే వాళ్ళం. ఈ పండుగ పార్టీలకు అతీతంగా అందరి ప్రజాప్రతినిధులు కూడా పాల్గొని నిజంగా ఉమా కోటిలింగేశ్వర స్వామి దర్శనంకి వచ్చే భక్తులందరికీ కూడా మరి మన సహాయ సహకారాలు అందించాలని మా ప్రజాప్రతినిధులందరినీ కూడా మీ పత్రికా ముఖంగా కోరుకుంటూ, మరి మన ప్రాంతం ఎప్పుడు కూడా సుభిక్షంగా ఉండాలని, మన ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, ఆ ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆశీస్సులు పొందాలని, ఈ శివరాత్రి మహోత్సవం విజయవంతంగా జరగడానికి ప్రజాప్రతినిధులందరూ కూడా బాధ్యతాయుతంగా వచ్చి పాల్గొవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మీడియా సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మన శృంగవరపు కోటలో శివరాత్రి అంటే ఆ పర్వదినం దక్షిణ కాశీగా పేరు పొందిన మన పుణ్యగిరిలో లక్షలాది మంది భక్తులు వచ్చి చాలా గొప్పగా మన ఈ మహాశివరాత్రి శృంగవరపుకోట మహాశివరాత్రి సందర్భంగా ఒక 2-3 రోజుల క్రితం మన ఎస్కోట తహసీల్దార్ గారు ఉత్సవ కమిటీ మీటింగ్ పెట్టారు. ఆ ఉత్సవ కమిటీ మీటింగ్లో ఎన్నిసార్లు చెప్పినప్పటికీ గౌరవ ఎంపీపీ గారు, నేను, అలాగే ఎస్కోట సర్పంచ్ గారు, మరి టూరిజం డైరెక్టర్ అయిన ఇందుకూరి సుధారాజు గారు ఎప్పుడు ఇన్విటేషన్ లేదు. సో అయినప్పటికీ దక్షిణ కాశీ ఉమా కోటిలింగేశ్వర స్వామి పుణ్యగిరి మహాజాతర సందర్భంగా ఇన్విటేషన్ చేయనప్పటికీ మా మండలం తరపున ఈ ప్రజలకి అందుబాటులో ఉంటూ అన్ని కార్యక్రమాలు ఈ మహాజాతర సందర్భంగా పాల్గొని ప్రజలకి మా యొక్క సహాయ సహకారాలు అందిస్తామని, అలాగే ప్రోటోకాల్ విషయానికి వస్తే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తెలియజేయదు, స్థానిక తహసీల్దార్ గారు తెలియజేయరు. అందుకుగాను మేము ఈ ప్రోటోకాల్ విస్మరిస్తున్నందుకు చాలా బాధపడుతూ మా పూర్తి సహాయ సహకారాలు ఈ మహాశివరాత్రి సందర్భంగా మా మండలం తరపున అందిస్తామని తెలియజేసుకుంటున్నాం. సరేనండి. ఈ మన శృంగవరపుకోట మహాశివరాత్రి పురస్కరించుకుని మొన్న మన ఎంఆర్ఓ గారు ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందండి. మీటింగ్ అంటే ఎవరో కొంతమంది పెద్ద నాయకులు పిలిచి అధికారపరంగా చెప్పడం జరిగింది. కానీ లోకల్ గా ఉన్నటువంటి సర్పంచ్ గాని, ఎంపీపీ గాని, అలాగే అన్ని పార్టీల ప్రతినిధులు కలిపి ఒక మీటింగ్ పెట్టుకుని ఎలా చేయాలనే ఆలోచనకు రావాలి. కానీ అలా కాకుండా అధికారులు వాళ్ళకి నచ్చినట్టు మీటింగ్ పెట్టి మేము ఏర్పాట్లు చేసేస్తామని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అండి? మేము ప్రోటోకాల్ కోసం ఎప్పుడు చెప్పడమే కనబడుతుంది, కానీ వాళ్ళు ఎప్పుడు అస్తిత్వంగానే ఉన్నారు. ఏదేమైనా సరే మేమందరం కలిసి మా శివరాత్రి కోసం ప్రజాప్రతినిధులు మేమందరం కలిసి పంచాయతీ పరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు కావాల్సిన సదుపాయాలన్నీ కల్పిస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. పంచాయతీ పరంగా అన్ని పనులు చేయవలసింది మేము. కనీసం లోకల్ గా ఉన్న సర్పంచ్ ఇన్వైట్ చేయకుండా వాళ్ళు మీటింగ్ ఏర్పాటు చేశారు. ఏదేమైనా సరే మా బాధ్యతగా మా వంతు మేము ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా శానిటేషన్ కానీ, లేకపోతే జంగిల్ క్లియరింగ్ కానీ, ఎటువంటి సదుపాయాలైనా సరే మా పరంగా మా బాధ్యతగా నిర్వహిస్తామని తెలియజేస్తాం.